పాపం మా ఆయనకి బిర్యానీ వండిపెట్టి చాలా అంటే చాలా రోజులైపోయింది గైస్. అందుకే ఈ రోజు డ్యూటీ నుంచి వచ్చేసరికి బిర్యానీ చేద్దామని చెప్పి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అది స్మోకీ ఫ్లేవర్ తో చేశాను. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 kg చికెన్ తీసుకొని ఉప్పు, కారం, కొంచెం మసాలా పౌడర్, ఒక నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని పెట్టుకోండి. తర్వాత పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గించండి. ఆ వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయే వరకు అది మగ్గించితే సరిపోతుంది అనమాట. చికెన్ మగ్గుతుండగానే మనం రైస్ ని బాయిల్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ వేసుకొని మనం అందులో కొత్తిమీర, పుదీనా, కొంచెం బిర్యానీ మసాలా, సాల్ట్ వేసుకొని బాగా కలిపి స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఉడికించండి. తర్వాత స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని బిర్యానీ దినుసులు అలాగే ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని చికెన్ మనం మగ్గించిన చికెన్ కూడా అందులో వేసుకొని కొత్తిమీర, పుదీనా, కొంచెం కర్డ్ వేసిన తర్వాత అది గ్రేవీ లాగా అంటే ఫ్రై కి దగ్గరలోగా అవుతుందన్నమాట. అప్పుడు కొంచెం సెపరేట్ చేయండి. ప్లేట్ లో సెపరేట్ చేసుకొని కొంచెం ఆ కడాయిలోనే ఉంచి మనం రైస్ ని బాయిల్ చేసిన రైస్ ని వెంటనే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మధ్యలోని మళ్ళీ తీసిన చికెన్ వేసుకొని దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ ని బాగా వేసుకున్న తర్వాత దానిపైన మనం ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ వేసుకొని మళ్ళీ పైన కొత్తిమీర, పుదీనా వేసుకొని నెయ్యిని వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం దమ్ పెట్టాలన్నమాట. దాని మీద ఈ గిన్నె పెట్టి మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా క్లోజ్ చేసుకొని 15 minutes ఉంచితే సరిపోతుంది అనమాట. దాంట్లోని మనం బొగ్గులు వేసి కొంచెం నెయ్యి వేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ తో బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది.